బంగ్లాదేశ్ ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ దాస్ ని అరెస్ట్ చేయడము, తదనంతర పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే మొన్న కొన్ని విజువల్స్ నేను చూస్తూ చాలా ఆవేశంగా హిందువులు రోడ్ల మీదకి వచ్చి అరెస్ట్ కి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విజువల్స్ మనం చూసాము. అండ్ ఇంకొక వైపు అక్కడే హిందువుల పైన దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఆలయాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవేవి బయట ప్రపంచానికి తెలియకుండా దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం కూడా ఇంకోవైపు చేస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వం రియాక్ట్ అయింది. భారత ప్రభుత్వం అధికారికంగానే ఈ అంశాన్ని చాలా సీరియస్ గానే పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇదొక వైపు అయితే ఇస్కాన్, బంగ్లాదేశ్ ఇస్కాన్ ఏమో చిన్మయ్ దాస్ ని డిజోన్ చేసుకుంటా ఆయన ఇస్కాన్ లో ఎటువంటి బాధ్యతల్లో లేరు అని చెబుతూ ఉన్నారు. బట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన బాడీ ఏమో చిన్మయ్ దాస్ కి సపోర్ట్ గా నిలుస్తామంటున్నారు. సో ఏం జరుగుతోంది హిందువులకు సంబంధించి బంగ్లాదేశ్ లో? ఇది చాలా సీరియస్ పరిణామాలు ఈ వారంలో చోటు చేసుకున్న వాటి గురించి ఒకసారి తెలియజేస్తారా? నిజంగా చాలా భయంకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎస్పెషలీ చిట్టగాంగ్ ప్రాంతంలో చాలా అటాక్స్ జరుగుతున్నాయి. చిట్టగాంగ్ నగరంలోనే 3 ఆలయాల మీద దాడులు జరిగినాయి. లోక్నాథ్ ఆలయంలో 2 వాటి మీద దాడులు జరిగినాయి. అలాగే ఇంకొక కాళీ అమ్మవారి ఆలయం మీద దాడి జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ ప్రేరేపిత ఇస్కాన్ సమర్థనతోటి జరుగుతున్నటువంటి హిందూ ఏదైతే ధర్నాలు ఉన్నాయో వాటిని నిరసిస్తూ దానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు వచ్చి దాన్ని ఎదుర్కొనేసరికి ఈ ఘర్షణలో ఒక లాయర్ చనిపోయారు. లాయర్ని వీళ్ళే చంపారు, ఊచకోత కోసారు, అతని తల నరికారు అని చెప్పేసి అభియోగం మోపి ఇస్కాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా పరిగణించాలి, దీన్ని బ్యాన్ చేయాలి అని చెప్పి ఒత్తిళ్లు మొదలయ్యాయి. శుక్రవారం రోజు వాళ్ళ నమాజ్ అయిన తర్వాత హిఫాజత్ ఏ బంగ్లాదేశ్ అన్నటువంటి కొన్ని సంస్థలు వీళ్ళందరూ కలిసి ఇస్కాన్ని బ్యాన్ చేయాలి అని చెప్పి వాళ్ళు నినాదాలు చేయడము, మాస్కుల ముందు వాళ్ళు ధర్నాలు చేయడం ఇవన్నీ చూస్తున్నాం మనం. అలాగే రాత్రిపూట ఎస్పెషలీ వీళ్ళు హిందూ బహుళ ఇలాకా ఏదైతే ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా దాడులు చేస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నట్టుండి ఎస్కలేట్ అయింది. అఫ్ కోర్స్ షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మీద కొంత దాడులు జరిగిన నేపథ్యం తర్వాత కొంత చల్లబడినట్టే మనకు అనిపించింది. కానీ సడన్ గా ఉన్నట్టుండి మళ్ళీ గత 3-4 రోజులుగా కనుక విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఎస్పెషలీ స్వామి చిన్మయ్ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా విపరీతంగా ఈ దాడులన్నీ పెరిగినాయి. అలాగే చూస్తే కనుక మనకు వాళ్ళ హైకోర్టు ని ఎవరో ప్రభుత్వం ఆశ్రయించి దీన్ని బ్యాన్ చేయమని అడిగితే కానీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇది మా పరిధిలో రాదు, ఇది అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్, మీరు తీసుకోండి, మాకు దీనికి సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏమో చర్చించట్లేదు అని వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఫైనల్ గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పడం చాలా కష్టం. ఇది చూస్తే కనుక అసలు అక్కడ పరిస్థితి చాలా విషమిస్తోంది. షేక్ హసీనా కూడా స్పందించి ఇటువంటి సీనియర్ నేతను అరెస్ట్ చేయడం అన్నది, అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మైనారిటీ కమ్యూనిటీస్ అన్ని కూడాను మాస్కులు కానీ మనకు అహ్మదియా కమ్యూనిటీకి సంబంధించిన మస్జిద్లు కానీ వీటిని కూడా అటాక్స్ చేయడం అన్నది చాలా దారుణము. మైనారిటీస్కి రక్షణ కలిగించాలి, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటూ ఆవిడ కూడా స్పందించారు. సో దీంతో భారత ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా స్పందిస్తూ దీన్ని మేము నిరసిస్తున్నాము. అంటే అఫీషియల్గా భారత ప్రభుత్వం ఒక దేశ అంతర్గత చట్టాలకు సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోలేదు. కాబట్టి స్వామి చిన్మయ్ కృష్ణదాస్కి న్యాయం జరిగేలాగూ ఓపెన్ కోర్టులో అతనికి పారదర్శకంగా అతని కోర్టులు నిర్ణయిస్తాయి, వాళ్ళ లీగల్ ప్రాసెస్ సరిగా జరుగుతుందని మేము భావిస్తున్నామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వీళ్ళ మీద జరుగుతున్న దాడులు, వీళ్ళ పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాల్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం కంట్రోల్ చేయాలి అని వాళ్ళు స్పష్టంగా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఏదైతే మన భారత ప్రభుత్వం నుంచి మన ఎంఈఏ స్పోక్స్ పర్సన్ అని చెప్పారు. అలాగే ఇస్కాన్ బంగ్లాదేశ్ స్వామి చిన్మయ్ కృష్ణదాస్ మాకు ఇస్కాన్తో సంబంధం లేదు అన్నటువంటి స్టేట్మెంట్ వచ్చింది. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే అతనికి ఎటువంటి అధికారిక హోదా లేదు అని వాళ్ళు చెప్పారు. కానీ ఇస్కాన్ ఇంటర్నేషనల్ ఇంక్ యుఎస్ఏ బేస్డ్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ సంస్థల్ని కంట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళ మెయిన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మేము స్వామి చిన్మయ్ కృష్ణదాస్ వెనకాల ఉన్నాము, అతనికి కంప్లీట్ మద్దతు సమర్థన మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ట్వీట్ చేశారు. కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజన్ అన్నది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ బహుశా బంగ్లాదేశ్ ప్రభుత్వం మరి బంగ్లాదేశ్ ఇస్కాన్ మీద ఎటువంటి ఒత్తిళ్లు తీసుకొస్తున్నారో, దాన్ని బ్యాన్ చేస్తారని బెదిరిస్తున్నారో మరి మనకు తెలియదు అక్కడ ఎటువంటి ఒత్తిళ్లు ఉన్నాయో. దాంతో వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అల్టిమేట్గా ఇస్కాన్ ఇంటర్నేషనల్ మాత్రం మేము చిన్మయ కృష్ణదాస్ ని కంప్లీట్గా సమర్థిస్తున్నామని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఇస్కాన్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చర్యలను నిరసిస్తూ
ఇక్కడ మన దేశంలో పశ్చిమ బెంగాల్లో కూడా ఇస్కాన్కి సంబంధించినటువంటి శిష్యులు వాళ్ళ సంస్థలు అన్నీ కూడాను ఇక్కడ ధర్నాలు అవన్నీ చేశాయి. కానీ దౌర్భాగ్యవశాత్తు మనం చూస్తే కనుక ద మేజర్ హిందూ ఆర్గనైజేషన్స్ మన దేశంలో పెద్దగా స్పందించలేదు. ఏదో ఫోటో ఆప్స్గా కొంత ఏదో అక్కడక్కడ జరిగినాయి, కానీ పెద్ద ఎత్తున భారతదేశంలో కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ నిరసనలు, దాడులు, వీళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకు నిరసనగా భారతదేశంలోని హిందూ సమాజం మొత్తం కూడా నిలబడవలసిన ఆవశ్యకత ఉన్నది. ఈరోజు అతి దారుణమైన పరిస్థితులు మనం అక్కడ చూస్తున్నాము. వాటిని సెన్సార్ చేస్తోంది ప్రభుత్వం. భారత మీడియాలో తప్పుగా చూపిస్తున్నారు, అంతగా ఏం జరగట్లేదు అక్కడ అని వాళ్ళు చెప్పి దాన్ని మసిపూసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయినా కానీ కూడా మనకు ఈ విజువల్స్ లీక్ అయ్యి వస్తున్నాయి. అవి చూస్తే కనుక చాలా విషాదకరంగా ఉన్నాయి అవన్నీ కూడాను. హిందూ సమాజమే వాళ్ళని రక్షించుకోవడానికి రాత్రి అంతా కూడా గస్తీలు తిరుగుతున్నారు. వాళ్ళు అంటే ఒక టర్న్స్లో వాళ్ళ యువకులందరూ కలిసి వీధుల్లో వాళ్ళు గస్తీలు తిరిగి రక్షణ కలిగించే పరిస్థితులు అక్కడ ఉన్నాయి మనకు. కాబట్టి మరి వాళ్ళ సమర్థనకు ఈ రోజు నిలబడకపోతే మరి హిందూ సమాజం ఎప్పుడు నిలబడుతుందో నాకు అర్థం కావట్లేదు. బంగ్లాదేశ్ మాత్రం చాలా మన కళ్ళ ఎదురుగా ఒక ఇస్లామిక్ జిహాదీ భావజాలం ఉన్నటువంటి దేశంగా అది క్షీణిస్తూ మన కళ్ళ ఎదురుగా కనిపిస్తుంది. అది అక్కడ జరుగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. రైట్. నేను ఇందాక కూడా ట్విట్టర్లో వీటిలో చూస్తూ ఉన్నాను. యాక్చువల్లీ కొన్ని హ్యాండిల్స్ కొంతమంది గురించి కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. యాక్చువల్లీ ఇందులో ఈవెన్ హిందూ అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైతే షేక్ హసీనా ప్రభుత్వం పోవాలని కోరుకున్నటువంటి వ్యక్తులు కూడా ఆ ప్రొటెస్ట్ లో, విద్యార్థుల ప్రొటెస్ట్ అంతకుముందు జరిగిన దాంట్లో పాల్గొన్న వాళ్ళు కూడా హిందువులు ఉన్నారు అక్కడ బంగ్లాదేశ్ లో కొంతమంది. సో వాళ్ళు బ్రెయిన్ వాష్డ్ యూత్ అనుకోవాలా ఏమనుకోవాలో తెలియదు, కానీ వాళ్ళకి పూర్తిగా ఇప్పుడు జరిగే విధానం ఏంటో అర్థం కాకపోవడమో తెలియదు. కానీ షేక్ హసీనా వెళ్లిపోయిన తర్వాత అదే విద్యార్థుల మీద దాడులు జరిగిన విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి. సో అంటే ఎవరైతే అంతకుముందు ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు షేక్ హసీనాకు వ్యతిరేకంగా, సెక్యులర్ మైండ్స్ అని ఎవరిని మాట్లాడిన వాళ్ళు, అండ్ ఆర్ఎస్ఎస్ ని విమర్శిస్తూ మాట్లాడిన కొంతమంది, సో వాళ్ళందరి ఇళ్ల పైన కూడా ఇప్పుడు దాడులు జరుగుతున్నట్టుగా కొన్ని విజువల్స్ వస్తూ ఉన్నాయి సార్. నిజంగా ఇది మన సొసైటీలో ఈవెన్ హిందూ, మీరు ఇందాక అన్నారు అసలు యాక్చువల్లీ భారతదేశం మొత్తం ఒక నిరసనలు జరగట్లేదు, చాలా జరగాల్సి ఉండింది అని చెప్పేసి. కానీ మనము సో సెక్యులర్, మనం పర్వాలేదులే ఏముంది, మనకి ఏం ప్రాబ్లం లేదు అనే ఒక భావనతోటే ఉంటారేమో. మన దాకా వస్తే గానీ విషయం అర్థం కాదు, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? యాక్చువల్గా ఇది కొత్త విషయం ఏం కాదు. మనకు కూడా పశ్చిమ బంగాల్లో ఎన్నికలు అయిన తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ ని సమర్థించినటువంటి హిందూ స్త్రీలను కూడా వదిలిపెట్టకుండా మానభంగాలు చేశారు. కాబట్టి ఇది ఏ పార్టీని సమర్థిస్తున్నారో దానికి సంబంధం లేదు. మీరు అక్కడైతే మీకు అవామీ లీగా లేదా బిఎన్పియా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సమర్థిస్తున్నారా, దీనికి సంబంధం లేదు. ఇక్కడ కూడా మీరు బీజేపీని సమర్థిస్తున్నారా, టీఎంసీని సమర్థిస్తున్నారా, సంబంధం లేదు. అది హిందూ ముస్లిం ఇష్యూ అయిపోతుంది. అక్కడ హిందూ ముస్లిం అయినప్పుడు షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉన్న హిందువులు కూడా టార్గెట్ అయ్యారు. అక్కడ సెక్యులర్ వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్ నేత ఎవరైతే ఉన్నారో అతని హిందూ, అతన్ని చంపేశారు. అదే పరిస్థితి మన దేశంలో కూడా చూసాం మనం. మానభంగానికి గురి అయినటువంటి స్త్రీలలో టీఎంసీకి ఓటు వేసినటువంటి వాళ్ళు కూడా గురయ్యారు. కాబట్టి అది ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి రాక్షసపు ఆలోచన ఉన్నటువంటి ఒక ఏమంటారంటే ఒక సమాజం తయారైంది, ఎస్పెషలీ బంగాలీ సమాజంలో. అది మనకు వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేదా మనకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బంగాలీలు కావచ్చు. ఒక ఇస్లామిక్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, మీరు హిందువులై ఉండి మీరు ఎటువంటి భావజాలం ఉన్నా మీ మీద దాడులు జరుగుతాయి. మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీని సపోర్ట్ చేసినా, వాళ్ళని అపోజ్ చేసినా మిమ్మల్ని హిందువులుగానే చూస్తారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ సమర్థన లేకపోయినా కానీ కూడా మిమ్మల్ని వాళ్ళ మనిషిగా వాళ్ళు పరిగణించారు. కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీళ్లకు సంఘటీకృతం అయ్యి వాళ్ళ మీద జరగబోతున్నటువంటి రాబోయేటువంటి ఏవైతే దాడులు జరగబోతున్నాయో వాటిని నివారించుకొని దాని నుంచి వాళ్ళకు రక్షణ కలిగే దిశగా హిందువులు వాళ్ళందరూ ఏకతాటి మీద రావాల్సిన బాధ్యత హిందువుల మీద ఉన్నది. మీరు ఏ పార్టీని సమర్థిస్తున్నారు అనేది మీ వ్యక్తిగతమైన విషయం అయినా అయి ఉండవచ్చు, కానీ మీరు కనుక సంఘటీకృతం కాకపోతే మీకు జరిగే నష్టం ఏంటో మనం వెస్ట్ బెంగాల్లో చూసాము, ఈరోజు బంగ్లాదేశ్లో చూస్తున్నాం మనం. అందుకనే మనకు యోగి ఆదిత్యనాథ్ గారి స్టేట్మెంట్ బటెంగేతో కటెంగే అన్నది చాలా ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకోవాలి. మీరు ఏదో పొలిటికల్గా మేము చాలా సెక్యులర్ దేశం కాబట్టి షేక్ హసీనా పాలన బాగలేదని చెప్పి మేము నిరసన తెలుపుతున్నాం అనుకున్నారు, కానీ ఇస్లామిస్ట్ జిహాదీ శక్తులన్నీ మిమ్మల్ని వాళ్ళని సమర్థిస్తున్నటువంటి శక్తులుగా చూడట్లేదు, మిమ్మల్ని హిందువులుగా చూస్తున్నారు, టార్గెట్స్గా చూస్తున్నారు.
ఇది అర్థం చేసుకున్న రోజే మీకు రక్షణ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.